చెప్పుకోవాలి. మన క్రైస్తవుల యేసుక్రీస్తు బ్రీడ్ అండి. మనము ఆ బ్రీడ్ ఎలాగ ఉండాలి అంటే ఎవరికి తలగొద్దు. హల్లెలూయా. యేసయ్య బ్రీడ్ మన మామూలు యూదా గోత్రపు సింహము. మామూలు విషయం కాదు. ఇక్కడ ఇజ్రాయెల్ ఎక్కడ తగ్గుతున్నారా యుద్ధంలో? ఇప్పుడు ప్రపంచం ఒకటైనా మేము తగ్గే ప్రసక్తి లేదు. ఎందుకంటే ప్రపంచాన్ని శాసించగలిగిన శక్తి వారి దగ్గర ఉంది. అంతకంటే యేసయ్య యూదా గోత్రపు సింహం వారి పక్షం. అది క్రైస్తవుడికి ఉన్న లక్షణాలు. చంపుకోరా, ప్రాణం ఇచ్చేస్తాను తప్పితే క్రైస్తవ్యాన్ని అమ్ముకునే పరిస్థితి లేదు. యేసుక్రీస్తు నిజ దేవుడని ఖచ్చితంగా చెబుతాము. ఒక తల్లంట తన పిల్లలు స్వార్థ చెబుతూ చనిపోతున్నారంట. 13 మంది పిల్లలు అందరినీ చంపేశారంట. ఆ తల్లి దగ్గరకు వచ్చి మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారంట. అమ్మా, 13 మంది పిల్లల్ని పోగొట్టుకున్నావమ్మా, ఒక్కరినన్నా కాపాడుకోలేకపోయినావు ఎందుకమ్మా? ఇప్పుడు ఇంతమంది పిల్లలని కూడా అనాథగా మిగిలిపోయావు, ఒక్క పిల్లోడు కూడా లేకుండా చేసుకున్నావు, ఒక్కరినన్నా కాపాడుకొని ఉండలేకపోయినావు అని అంటే ఆవిడ అన్నదంట, నాకు 14వ వాడు ఉంటే వాడిని కూడా క్రీస్తు సువార్త కోసం అంత సాక్షిగా ఏ తల్లి ఉంటుందండి అంత త్యాగం. బాగా కొడుతున్నారంట, వాడిని రక్తాలు ఏరులయ్యేటట్టు కొడుతున్నారంట. ఆ తల్లి వైపు చూస్తున్నాడంట. ఆ తల్లి అన్నారంట, రే చచ్చిపో, కానీ యేసు రక్తం జయమన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. కాడి మీద చెయ్యేసాము, నాగటి మీద చెయ్యేసాము, వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఇప్పుడు సండే స్కూల్లో మేము పాటలు పాడుకున్నాం. విల్ ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. వెనక్కి తిరిగే ప్రసక్తి లేదు, యేసయ్యనే వెంబడిస్తాం. కనుక మూడవదిగా వాళ్ళు ఏం చేశారంట, దేవుని కోసం తెగించారు. ప్రతికూలమైన పరిస్థితులు కూడా స్వార్థ చెప్పారు, దేవుని కోసం నిలబడ్డారు. ఈ మహానయం సంఘం కూడా రాబో దినాల్లో ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం నిలబడుదురుగాక. హల్లెలూయా. నాలుగో విషయం, మరి ఏం చేశారంటే ఏక మనస్సుతో ప్రార్థన చేశారు. 120 మంది మెడగదులు ఏం చేశారంటే అంటే ఒకే మనస్సు. ఒకరు చేద్దాం, ఒకరు సాయంత్రం చేద్దాం, ఒకరు పొద్దున చేద్దాం, ఒకరు ఎల్లుండి చేస్తే బాగుండదు, ఈరోజు మంచిది కాదు, శుక్రవారం నుంచి మనం ప్రార్థన చేద్దాం, లేకపోతే ఆదివారం దైవజనుడితో ప్రార్థన చేసుకొని, ఇలాగ 4 రకాల మాటలు లేవు మన దగ్గర. అయితే అదే ఉంటుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క మాట మాట్లాడతాడు, దాన్ని చేయమని, దాన్ని పోసుకోండి, ఆ పని జరగనే జరగదు. కానీ అక్కడ 120 మంది ఏక మనస్సుతో, అంటే ఒకే మనసు, అంటే వారిలో ఐక్యత. హల్లెలూయా. సంఘంలో ఏముండాలండి? ఐక్యత. మీ సంఘం అభివృద్ధి చెందాలంటే, విస్తరించబడాలంటే, వేలకు వేల మంది సంఘముగా మారిపోవాలంటే, అలాగే ట్రాన్స్ఫర్ కావాలంటే, అలాంటి పరిస్థితి విస్తరణ మీకు కూడా కావాలంటే మీ సంఘంలో ఏముండాలి? ఐక్యత. ఈరోజు సంఘంలో ఇది లేదు. క్రైస్తవ సంఘంలో ఐక్యత లేదు. చిన్నప్పుడు చదువుకున్నాం, ఐక్యమత్యమే ఏంటంటే మహా బలం. ఐక్యత ఉంటే, ఐక్యత అంటే ఏంటంటే మళ్ళీ మనందరం ఒక చోటు చేరి గోపురం కడదాం, ఇక్కడే ఉందాం. ఎక్కడ జరిగినది? అది కన్నా 11వ అధ్యాయం. ఏంటిది అది? బాబేలు గోపురం. వాళ్ళకు వచ్చిన ఐక్యత అది. ఏం ఐక్యత? రే మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలి. మన కోసం మేఘాలతో గోపురం కట్టుకోవాలి, మన కుటుంబాలు అందరం ఇక్కడే ఉండాలి. దేవుడి పిల్లలకి ఏంటిది? వాళ్ళందరూ విస్తరించాలి. మీరు భూమిని నిండించమని దేవుడు చెప్పాడు కదా. వాళ్ళు దానికి వ్యతిరేకంగా పనిచేసి దేవుడు కూడా దిగి వచ్చేస్తాడు. ఆ ఐక్యత కాదు మనకు కావాల్సింది, అది దేవునికి వ్యతిరేకమైన ఐక్యత. ఇంకొక ఐక్యత బైబిల్ గ్రంథంలో చూస్తాం. దైవజనులకు విరోధంగా ఐక్యంగా అయిందారు. ఎంతమంది? 450 మంది. ఈ ఐక్యత మనకొద్దు. దేవుని సంఘానికి విరోధంగా మనం ఐక్యత మనము జత కట్టకూడదు. దేవుని సంఘానికి మధ్యవర్తి యేసుక్రీస్తు అయితే, యేసుక్రీస్తుకి సంఘానికి మధ్యన ఉండి విజ్ఞాపన చేసేవాడే దైవజనుడు. హల్లెలూయా. ఆ దైవజనుడికి
వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా? ఆ దైవజనుడికి వ్యతిరేకంగా ఐక్యతను నువ్వు కనపరుస్తున్నావా? నీ నాశనం నువ్వే కోరుకుంటున్నావు. జాగ్రత్త. ఈరోజు ప్రసంగికులము మేము వస్తాం, మాట్లాడతాం, వెళ్ళిపోతాం. కొంతమంది ఏంటంటే ప్రసంగికులు వస్తే ఆ ప్రసంగికుడికి వెళ్ళి సపరేట్గా కలిసి ఫోన్ నెంబర్ తీసుకొని, పాస్టర్ గారు ఇట్లా అండి, పాస్టర్ గారు అట్లా అండి, దైవజనుడి గురించి చెప్తాను. నేను అంటాను, నేను ఎప్పుడైనా మీకోసం ఉపాసం ఉన్నాను? మీకోసం ప్రయాసపడ్డానా? మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను ఆదుకుంటానా? మీకోసం నేను చేస్తానా? ఏం చేయాలి? నేను వస్తాను, ప్రార్థన చేస్తాను, వాక్యం చెప్తాను, వెళ్ళిపోతాను. అంతే. మీకోసం కష్టపడేది, ప్రయాసపడేది మీ కాపాలి. మీకోసం కడుపు కట్టుకొని ప్రయాసపడుతున్నారు కాపాలి. హల్లెలూయా. ఒకసారి దైవజనుల కోసం ఒకసారి మంచి స్తోత్రం చెప్తాం. మాకు ఇచ్చిన దైవజను బట్టి నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా. ఈరోజు ఆ దైవజనుడే మీరు ప్రార్థన చేసుకోకపోయినా, ఇక్కడ ఇంతమంది ప్రార్థన చేసుకుంటారో తెలియగానే, మీరు చేసుకోకపోయినా మీకోసం ప్రతిరోజు చేతులెత్తి ప్రార్థన చేసేవాడు దైవజనుడు. హల్లెలూయా. ఆ దైవజనుడికి వ్యతిరేకంగా మనం మాట్లాడకుండా అది మనకి, మన కుటుంబాలకు మంచిది కాదు సుమా. మీకు తెలుసా, భూమి మీద మొట్టమొదటి భూకంపం ఎప్పుడొచ్చింది తెలుసా? ఆ బ్యాచ్కే. ఏ బ్యాచ్? దైవజనుడికి వ్యతిరేకంగా లేచిన బ్యాచ్ కి దేవుడు భూకంపం రుచి చూపించాడు. మొట్టమొదటిసారి భూమి మీద భూకంపం ఎప్పుడు వచ్చిందంటే ఈ బ్యాచ్ని బట్టే. కనుక దేవుడు ఉగ్ర రూపం దాలుస్తాడు. జాగ్రత్త. దైవజనుడికి వ్యతిరేకంగా మనము మరలకూడదు. కనుక నీ కొరకు ప్రార్థన చేసే వ్యక్తి కేవలం మన సంఘ కాపరి. కనుక ఆయన నీకు తండ్రి లాంటి వాడు. హల్లెలూయా. తండ్రి ఒక్కడే. ఆమేన్. అనేకమైన తండ్రులు ఉండరు, తండ్రి ఒక్కడే. నీ కాపరి ఒక్కడే. ఆ కాపరి కోసం నువ్వు ప్రయాసపడాలి. ఆ కాపరికి వ్యతిరేకంగా నువ్వు ఉండకూడదు. హల్లెలూయా. ఇంకా కుటుంబానికంటే సంఘాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు సంఘ కాపరి. ఇది చాలా మందికి తెలియదు. కనుక దేవుని బిడ్డలారా, మీకు ఏమైనా ఆయన తట్టుకోలేరు తెలుసా? మీకు ఏమైనా చిన్నదైనా తట్టుకోలేరు. బయటికి గంభీరంగా మిమ్మల్ని గద్దించి మిమ్మల్ని సరిచేసే క్రమంలో కొంచెం కోపంగా మాట్లాడొచ్చేమో, కొంచెం గద్దించేమో, కొంచెం గంభీరంగా కనపడొచ్చేమో, కానీ మీకు ఏమైనా అయితే దైవజనుడు తట్టుకోలేరంటే మిగిలిపోతారు. దేవుని దగ్గర ప్రార్థలాడతారు, పెరుగులాడతారు. అయ్యా మా బిడ్డలు నీకు కూడా తొందరయ్యా, వాళ్ళు పాపం చేశారేమో, తప్పిదాలు చేశారేమో, క్షమించయ్యా. మీ పక్షంగా చేతులెత్తి మీ పాపాల కొరకు కన్నీరు కాచి దైవజనుడు. దేవునికి వ్యతిరేకంగా జత కట్టకూడదు, అలా కట్టి ఆదికాండంలో దెబ్బతిన్నారు. దైవజనుడికి వ్యతిరేకంగా జత కట్టకూడదు, అలా కట్టి సంఖ్యాకాండంలో దెబ్బతిన్నారు. దెబ్బతిన్న తర్వాత జత కట్టకూడదు. ఇంకొంత బ్యాచ్ ఉంటుంది, దెబ్బతిన్న తర్వాత జత కడతారు. ఒకే ఇంట్లో 4 అన్నదమ్ములు ఉన్నారంట. 4 అన్నదమ్ములకి పడదంట, ఎడమొహం పెడమొహం వేసుకునే వాళ్ళు. అయితే అందులో ఒకరిని పక్కింటితో గొడవ అయిందంట. వాళ్ళు కొట్టుకుంటుంటే ఈ 4 ఏకమయ్యారంట. వీడు ముక్కు పలిగిపోయింది, ఒకటిది ముక్కు పలిగిపోతే వాడిని చూసి, అరే మా తమ్ముడిని మా అన్నని కొడతావు అని 4 ఏకమై ఆ పక్కింటితో కొట్టారు. కొట్టిన తర్వాత అప్పుడు వారికి ఐక్యత వచ్చింది. ఇప్పుడు వారు ఏకం కావాలంటే ఏం జరిగింది అక్కడ? ఆ ముక్కు మూతి పగిలిపోయింది. అంటే ఐక్యత రావాలంటే, ఏకం కావాలంటే ఎవరితో ముక్కు పగలాలా? నష్టం జరగాల? సంఘానికి నష్టం జరిగేదాకా మనం చూస్తామా? నష్టం జరగక మునిపే మనలో ఐక్యత రావాలి. హల్లెలూయా. ఆదాము అవ్వ కలిసి ఉంటే, ఐక్యంగా ఉంటే దుష్టుడు జ్వరపడేవాడా? లేదా? ఒంటరిగా ఉన్నది చూసి జ్వరపడ్డాడు, పాపములు పడవేశాడు, వారికి నష్టాన్ని తీసుకొచ్చాడు. కనుక సంఘములో ఐక్యత లేకపోతే దుష్టుడు జ్వరపడతాడు, నష్టం జరుగుతుంది. కనుక ఐక్యతతో ఉంటే దుష్టుడు జ్వరపడ్డాడు. మనం కలిసి ఉంటే నీ గురించి ఇంకోటి చెప్పినా, ఇంకోటి గురించి నువ్వు చెప్పినా ఎవడు వినవే, ఆ సిస్టర్ గురించి నాకు తెలుసా పో అని మాట్లాడతాం. హల్లెలూయా. ఐక్యత, సంఘానికి ఐక్యత చాలా అవసరం. ఒకరికొకరు చెప్పుకోకండి, చెడుగా చెప్పకండి, చెడ్డ సాక్షులు ఇవ్వకండి, లేనిపోని మాటలు మాట్లాడకండి. వస్తే నీ నోరు కలబండి, నీ క్యారెక్టర్ బయటపడుతుంది. నీకు అర్థం కావట్లేదు, ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్తావు, పలానా సిస్టర్ నీ గురించి ఇలా మాట్లాడిందని. ఇప్పుడు ఈమెమనుకుంటుంది, అమ్మో ఇప్పుడు నా గురించి కూడా అక్కడ పోయి అలాగనే మాట్లాడుతుంది అనుకోని. నీ క్యారెక్టర్ ఏంటో ఆమెకు అర్థమైతే నీకు అర్థం కావట్లేదు. అది నీకేమో గ్యాస్ ప్రాబ్లం, చెప్పకపోతే కడుపు దండేస్తుంది, ఏదో కక్కేయాలి పోయి కక్కేస్తావు. మంచిది కాదది, లోకానుసారమైన పద్ధతి, క్రైస్తవుల పద్ధతి కాదది. ఐక్యత కావాలి. బయట వచ్చి మన సిస్టర్ గురించి, మన బ్రదర్ గురించి అని చెప్తే నోరు పోయి
మా వాళ్ళ గురించి నా దగ్గర చెప్పక, ఇంకోసారి చెప్పదలుచుకుంటే అటువంటి ఆలోచన ఉంటే నా దగ్గరికి రాకు, నాతో మాట్లాడక ఖండించి చెప్పేసే. హల్లెలూయా. మనకేంటంటే మనకి ఆ చెవులు మనకి దుర్గ చెవులు, అవి వినడానికి ఇష్టపడతాము. అట్లా చెప్పడానికి వచ్చిన సిస్టర్ రండి సిస్టర్ బయట కూర్చున్నారు, రే చేయరేరా, రే కూల్ డ్రింక్ తీసుకురారా, చాయ్ పెట్టే సిస్టర్కి. ఎందుకు? మనకు కూడా సంతోషం ఆ మాటలు వినడానికి. మనకి ఎందుకంటే మనకు కూడా ఆ సిస్టర్ అంటే పడదు కదా. ఆమె గురించి చెడ్డ చెప్తే నీకు ఎక్కడ లేని ఆనందం, సంతోషం, అదో తృప్తి, పనికిరాని తృప్తి. ఇది ఆత్మ సంబంధులకు ఉండే లక్షణం కాదు. హల్లెలూయా. ఐక్యత కావాలి. ఐక్యత ఉంటే ఏ పైన చేస్తాం. ఐక్యం ఉంటే దేవుని రాజ్యం ఈజీగా కడతా. మనమే కొట్టుకుంటే బయట స్వార్థ ఎప్పుడు చెప్తాం? మనమే కొట్టుకుంటే బయటోడికి వెళ్ళి ఎప్పుడు స్వార్థ చెప్తాం? ఎప్పుడు సభలు పెడతాం? ఎప్పుడు కష్టపడతాం? అంటే దేవుడు బిడ్డలారా, సంఘంకి ఏం కావాలంట? ఐక్యత కావాలంట. ఈ 3 ఐక్యతలు మన వద్దు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనములు మీరు చూస్తే, కాబట్టి మీరు సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు ఎందుకు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకరు సహించుచు. ఏం చేయాలంటే సహించాలండి. ప్రేమతో ఆత్మని గురించి ఐక్యతను కాపాడుకోవాలి. దేవుడు ఒక ఆత్మ ఇచ్చాడు మనకు, ఐక్యతనిచ్చే ఆత్మను కాపాడుకోవాలి. మనందరం రక్త సంబంధికులు కాకపోవచ్చు. ಬೇರೆ ಮೈಕ್ ಸೌಂಡ್ ಇಲ್ಲ ಕಡಿಮೆ. ಆ ಒಂದು ಮೈಕ್ ಬಿಟ್ಟು ಬೇರೆ ಮೈಕ್ ಸೌಂಡ್ ಕಡಿಮೆ ಲೋ ಮಾಡಿ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ಬೇರೆ మైక్. మనందరం ఒక కుటుంబ సభ్యులం కాకపోవచ్చు, ఒకే రక్తాన్ని పుట్టిన వారికి కాకపోవచ్చు, కానీ మనందరం యేసు రక్తములో కడగబడిన వారు. మనందరం యేసు రక్త సంబంధికులు, మనగా దేవుని పరలోకపు కుటుంబ సభ్యులు మనము. ఐక్యత ఉండాలి. అదే ఏక మనస్సు కలిగి ఉండడం అంటే, ఐక్యత అంటే మనుషులు కలవడం కాదు, ఐక్యత అంటే మనస్సులు కలిసిపోవడం. హల్లెలూయా. మనస్సులో ఏ కల్మషం లేకపోతే, మనస్సులో ఏ కుట్ర లేకపోతే, ఏ ద్వేషం లేకపోతే, ఏ అసూయ లేకపోతే, ఏ ఈర్ష్య లేకపోతే హాయిగా కలుసుకుంటాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటే నవ్వుతూ ప్రైజ్ లార్డ్ చెప్తాం. మనం ఎలా ఉంటామంటే ఇక్కడ వందనాలు చెప్తాం, వెనకపోయి తందనాలు ఆడతాం. ఆ బ్యాచ్ మనది. అది మనకి తగదు. క్రైస్తవులం మనం మార్పు చెందిన బిడ్డలమండి. ప్రత్యేకించబడ్డాం. సంఘం అంటేనే లోకం నుంచి వేరు చేయబడింది. ఇంకా ఇక్కడికి వచ్చి కూడా జఫన్యా అన్న అంటాడు, అప్పుడేమో పొడి పాపి, ఇప్పుడేమో తడి పాపి. అంటే అప్పుడు బాప్తిజం పొందుకోలేదు, ఇప్పుడు బాప్తిజం పొందుకున్నది తడి పాపి. తేడా ఏంది? పాపి పాపే. సగం శుద్ధి, వెదవ బుద్ధి. ఇవన్నీ ఆయనే డైలాగ్ అయ్యారు. కనుక దేవుని బిడ్డలారా, మనము ఐక్యత కలిగి ఉండాలి. లోకస్తులు ప్రవర్తించినట్లే మనం ప్రవర్తించి దేవుని సంఘం యేసు రక్తంలో కడగబడి. అసలు మన వాల్యూ ఏంటో తెలుసా? నీ వాల్యూ ఏంటో తెలుసా? యేసయ్య ప్రాణం, ఆయన రక్తం. మనం విమోచించబడ్డామండి. ఎలాగా? సాతాను అబద్ధవస్థలో ఉంటే, సాతాను బానిసలుగా ఉంటే ఆయన ప్రాణం ఇచ్చి వెళ్ళపెట్టి మనల్ని కొనుక్కున్నాడు. మన ప్రాణం విలువేంటో తెలుసా? మన విలువేంటో తెలుసా? యేసయ్య ప్రాణ త్యాగం. ఆ విలువ తెలిస్తే ఆ అందరు జీవించడంలో జీవించవు, నువ్వు ప్రత్యేకించబడి జీవిస్తావు. మనస్సులో కలవడం, మనసులో కల్మషం లేకుండా మన మనస్సులు కలిసిపోవాలి. హల్లెలూయా. ఏక మనస్సుతో ప్రార్థించాలి కనుక మనం కూడా ఏక మనస్సుతో ప్రార్థించాలి. ఐక్యత ఉన్న చోట ఎటువంటి భేదాలు ఉండవు. భాష, హోదాలు, ప్రాంతీయ భేదాలు ఉండవు. నా దగ్గర ఉంటారు కూడా, తెలంగాణ అంటాడు, సేవకుడికి వచ్చిన తర్వాత తెలంగాణ అందరూ ఏంటరా పనికి మాల్వడా. నేను ఒక ప్రసంగంలో అలా చెప్పాను. వాడు ఎవడో ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ అని అన్నాడు. మైక్ నాకు దొరికింది, నాకు ఛాన్స్ వచ్చింది, దాన్ని మాట్లాడమన్నాను. మనకుండా బద్దలు కొట్టేస్తాం. వాడు ఇవ్వడంగా కానీ మనకు సంబంధం లేదు. పాస్టర్ అయినా నేను అన్నాను, ఆ పాస్టర్ గారు అయ్యుండి ప్రాంతీయ భేదం తీసుకొచ్చాడు కనుక నేను అంటాను, ఆ పాస్టర్ గారికి మారు మనసు లేదు. చచ్చిపోన్న మాటకి మారు మనసు లేనోలే కదా. మారు మనసు ఉంటే, మనసు మారితే ఇంకా భేదాలు ఎక్కడే అండి?
ఇప్పుడు మీరు అంటారు ఆమె అంటున్నారు, కానీ మీ పిల్లలకి పెళ్ళి అవుతున్నప్పుడు పెళ్ళి బయోడేటాలు ఏం పెడతారు? మీరు కాస్ట్ దగ్గర ఏం పెడతారండి? మావాడే. ఎవడు మీ ఓడు? ఓడండి మీ ఓడు. మాస్టర్ గారు చెప్తాడు. ఇప్పుడు మీరు ఆమె అన్నారు కదా, రేపు పెళ్లి సంబంధాలు చూడమని చెప్తారు కదా బయోడేటా. ఇందాకే నేను అక్కడ నా ప్రేయర్, నా ప్రార్థన ముగించుకొని కూర్చున్నాను. సరే ఫోన్ వచ్చి ఏం చూస్తే మిస్డ్ కాల్స్ వచ్చాయి, తర్వాత మెసేజ్ ఏమొచ్చాయని చూస్తే ఒక గ్రూప్లో ఆయన ఒక పాస్టర్ గారు, నాకు తెలిసిన పాస్టర్ గారు పెట్టి కమ్మవాడే కావాలి అని పెట్టి, నాకు ఎక్కడ లేని గ్రూప్ వచ్చింది. అసలు నాకు మామూలు ఉండదు, కులం పేరు తీస్తాయి. మెసేజ్ పెట్టిన, అయ్యగారు వాడు మారు మనసు పొందలేదు, కనీసం నువ్వైనా వాడికి చెప్పాల్సిన బాధ్యత లేదా? పాస్టర్ అయ్యండి, నీకు కూడా మారు మనసు లేదా అని పెట్టిన. అంటే అయ్యగారు మనమంటే కోరుకోం కానీ వాడు కోరుకుంటే చెప్పు, నువ్వే చేసుకున్నా, నేను చెయ్యాలని చెప్పు. నా దగ్గరికి పెళ్లి సంబంధాలు మా చర్చ్ వాళ్ళు వస్తారు, వచ్చి అయ్యా పెళ్లి సంబంధాలు అంటే నేను అంటాను, తాళి కట్టనంటే పెళ్లి చేస్తాను, కులం అడగనంటే సంబంధాలు చూస్తాను, ఈ రెండింటికి ఓకే అంటే చెప్పు, సంబంధం చూస్తా అంటే సరే అయ్యగారు ఆలోచిస్తే చేస్తాం. అంటే నాకేం చేసేది, నాకే బాధ. ఇప్పుడు పెళ్లి చేసి ఆ తంతు ఆ కుప్పటి ఎవడు తెచ్చుకుంది, వాడు మనసులో ఏముందో తెలియదు. రేపు పెళ్ళి అయిన తర్వాత ఆ వీడెట్ట తిరగబడుతాడు, ఆ పిల్ల ఎట్లుండో తెలియదు. ప్రతి దానికి మనం పరిచయం వదిలేసి వాళ్ళ పంచాయతీ తీర్చుకోవాలి లోతులాగా. ఆ పరిచయం ఎక్కువైతుంది మనకి. ఎవరికి వచ్చిన తల్లి పెళ్లిళ్ళ పరిచయంలో దూరకపోవడమే మంచిది సేవకు, లేకపోతే తల్లి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఐక్యత, కలిసి మనం ప్రార్థన చేయాలి. ఈ మనసులో భేదాలు ఉండకూడదు, ఏ భేదాభిప్రాయాలు ఉండకూడదు. కలిసి ఉన్న తక్కువ వారండి, చిన్నవారండి, మనందరం యేసు రక్తంలో కడిగి, దేవుని దృష్టి అందరు సమానులు. దేవుడు మానవులని రెండుగానే చేశాడు, ఒకటి స్త్రీని గాను అంతే. కులము, మతము, భేదము, ప్రాంతము ఇలా ఏం చేయలేదు. స్త్రీ పురుషుడు అన్న రెండు భేదాలు. స్త్రీ పురుషుడు అదే భేదం మనం చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నాలుగోదిగా వారు ఏం చేశారంట? ఏక మనసుతో ప్రార్థన చేశారు. మీరు కూడా ఉపవాస ప్రార్థనలో ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ సంఘాన్ని విస్తరింపజేస్తారు. మీ జీవితంలో కాదు, మీ సంఘంలో కూడా అద్భుత కార్యాలు చేస్తారు. ఆదిమ సంఘములో ఎటువంటి అద్భుత సూచక క్రియలు జరిగించాడో అటువంటి కార్యాలు మీరు కలిసి దేవుని సన్నిధిలో మోకరించి చేతులెత్తగలిగితే దేవుడు మీ సంఘంలో కూడా అటువంటి కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 120 మంది కలిసి ఏకంగా ప్రార్థన చేసి బయటికి వెళ్ళడమే ఆలస్యము. వారి నీడ పడితే అద్భుతాలు జరుగుతున్నాయి, వారి కక్షలు తాగితే అద్భుతాలు జరుగుతున్నాయి, వారు ముడితే ప్రార్థన చేస్తే అద్భుతాలు, వారు చర్చిలోకి ఎంటర్ అవుతుంటేనే ఇదిగో దయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయి, రోగులు బాగుపడుతున్నారు, అభిషేకం వారి మీద పనిచేస్తుంది. నేను అంటాను, ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే మన సంఘంలో కూడా అటువంటి కార్యాలు చేస్తే మన సంఘంలో కాదు, నీవు కూడా ఒక అద్భుతమైన వ్యక్తిగా మారిపోతావు. నేను అంటాను, ప్రార్థన చేసి అభిషేకం మన మీద ఉంటే యేసయ్యను మనం మోసుకెళ్తాం. దేవుని సన్నిధి మనతోనే ఉంటుంది. దేవుని సన్నిధి ఎక్కడికి వెళ్తే అక్కడ కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. యాజకులు మందసాన్ని మోసుకుని వెళ్ళేవారు, మనము దేవుని సన్నిధిని తీసుకుని వెళ్ళేవారు. మనం ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అభిషేకం మన మీద ఉంటుంది. కనుక ఐక్యత కలిగి ఏక మనస్సు ప్రార్థన చేయాలి. తర్వాత 5వదిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 10 రోజులు వారు ఏం తినలేదు సుమా, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. సంఘానికి చాలా అవసరం అంటే ఉపవాస ప్రార్థన. సంఘం అభివృద్ధి పొందాలంటే, సంఘంలో కార్యాలు జరగాలంటే, గర్భఫలాలు పొందుకోవాలంటే, దయ్యాలు వెలగొట్టబడాలంటే, ఒక దయ్యాన్ని తీసుకొచ్చాడు యేసయ్య దగ్గరికి, శిష్యుల దగ్గరికి, శిష్యుల వల్ల కాలేదు. ఆ తండ్రి వచ్చి అన్నాడు, అయ్యా మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను కానీ వాళ్ళకి చేత కాలేదు. ఎంత అవమానం, చేత కాలేదంట. ఆ మాట పదం ఎంత దారుణంగా ఉంది వాడుకకి. మీ వాళ్ళకి చేత కాలేదండి, నీకు చేతనైతే చెయ్యనట్టుగా మాట్లాడితే యేసయ్యకు రోషం వచ్చింది. ఎంతకాలంలో నేను ఉంటేది మీ దగ్గర అని చెప్పి ఇటువంటివి ఎప్పుడు అవుతాయంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వెళ్ళగొట్టబడతాయి. హల్లెలూయా. అన్ని కార్యాలు మామూలు ప్రార్థనతో జరగవు. కొన్ని మొండి ఉంటాయి. ఆ మొండివి జరగాలంటే, అద్భుతాలు జరగాలంటే ఉపవాస ప్రార్థనలో. హల్లెలూయా. శుక్రవారం ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తారు? ఓ దేవా, మీరు కూడా మా సంఘ సభ్యుల్లాగానే ఉంటారు. క్రైస్తవులు ఎక్కడ పోయినా ఉంటుంది.
ఆదివారం భక్తులేనా మీరు కూడా? ఉపవాస ప్రార్థన చేయాలండి, రావాలి. విశ్వాసులు ఎలా ఉంటారంటే ఒక లిస్టు పేపర్ రాసి, అయ్యారు గర్భఫలం కోసం ప్రార్థన చేయి, మా కుమారుడు పెళ్లి కోసం ప్రార్థన చేయి, మా కూతురికి ఉద్యోగం రావట్లేదు ప్రార్థన చేయి, మా పుల్లి ప్రార్థన చేయి, ఒక రిక్వెస్ట్ పంపిస్తారు. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, మేము మాత్రం 3 పూటలు తిని పనికి వెళ్ళేసి వస్తాం. ఎందుకు? దైవజనుడు ఉపవాసం ఉండాలి, నువ్వు కడుక్కాల్సోవా? ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తే నువ్వు అడగకనే పొందలేకున్నావు అని అక్కపత్రికలు దేవుడు చెబుతూ ఉన్నాడు. నేను ఇచ్చుకో దేవుడు నేను అడుగుమంటున్నాను. దేవుడు నా నామని ఆయన అడిగితే కాదు, ఆయనతో పాటు నువ్వు కూడా కలిసి ఏకముగా వారందరూ కలిసి 120 మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆకాశం తెరపడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకాశ వాక్యం నీకోసం విప్పబడాలంటే, ఆకాశం నీకోసం తెరవబడాలంటే నువ్వు కలిసి ఉపవాస ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబడతాయి. నువ్వు అనుకోని కార్యాలు కూడా జరిగిపోతాయి. నువ్వు ఆగిపోయిన పనులు కూడా అలాగే జరిగిపోతాయి. స్టక్ అయిన డబ్బు కూడా అలాగే వచ్చేస్తుంది. ఇది జరగదురా అనుకుంటున్నావా? డాక్టర్ల వల్ల కాలేకపోతుందా? వైద్యం వల్ల కాలేదా? ఉపవాసం ఉండి దైవజనుడితో సంఘంతో కలిసి ప్రార్థన చేయి. ఎటువంటి అసాధ్యమైన కార్యమైనా చిటికలో పరిష్కారం దొరుకుతుంది. ఉపవాస ప్రార్థన యొక్క శక్తి. నాకు లోకంలో ఎవ్వడికి రాని రోగం వచ్చింది. కనీసం డాక్టర్లు ఆ రోగం ఏందో కూడా చెప్పలేకపోయారు. 3 నెలలు 20-30 కిలోలు తగ్గిపోయాను. బక్కగా ఎముకల్లో ఉన్నాయి, కేవలం శరీరం ఒక్కటే. స్కెలిటన్కి, బొక్కలకి, ఎముకలకి శరీరం వేస్తే ఎలా ఉంటుందో అలాగే తయారైపోయాను. అందరూ చచ్చిపోతాను అనుకున్నారు. రోజు ఏం తినను, కేవలం నీళ్ళే తాగుతాను. నీళ్లు తాగి రోజుకి 15-20 సార్లు విరోచనాలు, లూజ్ మోషన్స్, ఇంకా వేరే పని లేదు. నీళ్ళు తాగాలి, బాత్రూమ్కి వెళ్ళాలి, నీళ్ళు తాగాలి, బాత్రూమ్కి వెళ్ళాలి. అన్నం కానీ, బ్రెడ్ కానీ, అట్టిపండు కానీ అసలు ఏది తినడానికి లేదు. నాలుగు మీద పెడితే విషయంలాగా కక్కేసేవాడిని. అసలు ఏం తీసుకునేవాడిని కాదు, కేవలం నీళ్ళు ఒకటే వెళ్ళేది. అది కూడా విరోచనాల రూపంలో వచ్చేది. ఎన్నో హాస్పిటల్, కేర్ హాస్పిటల్, హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను. కనీసం వారు ఇది ఈ రోగం పలానా రోగం అని కూడా చెప్పలేకపోయాడు. మాకు టైం మేము పరీక్ష చేయాలి, మేము స్టడీ చేయాలన్నారు. ఏ రోగమో కూడా చెప్పాలి. కొంతమంది ఎయిడ్స్ అన్నారు, కొంతమంది ఇంకే రోగాలు అన్నారు. అన్ని టెస్ట్ చేశారు. ఏ టెస్ట్లో ఏం తెలియలేదు. నాకు అర్థమైపోయింది ఎందుకు వచ్చింది తెలుసా రోగము. నన్ను దేవుడు సేవకు రమ్మంటున్నాడు, నేను రాట్లేదు. అది కారణం. అక్కడ సేవకు పిలుస్తున్నాడు, నేనేమో త్రాగుబోతున్నాను, తిరుగుబోతున్నాను, గంజాయి అలవాట్లు, డ్రగ్స్ అలవాట్లు, జూదం ఆడేవాడిని, భయంకరంగా తిరిగేవాడిని, గుండాయిజం చేసేవాడిని, రోడ్డు మీద వెళ్ళేవాడిని, కొట్టేవాడిని, నన్ను చూస్తే కొట్టేవాడిని. ఇంటి ముందు బ్రష్ చేసుకుంటూ నిలబడుతూ రోడ్డు మీద నా ఇంటి ముందు నుంచి వెళ్తే, నేను బ్రష్ చేసే సమయంలో ఎవరైనా ముందుకు వెళ్తే వాళ్ళ మీద ఉంచేవాడిని. అంత దారుణంగా తిరిగినా, అంత భయంకరంగా తిరిగిన నేను, నన్ను దేవుడు సేవకు రమ్మంటే అసలు నాకు వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, ఏసే అంటే ఏం తెలియదు. నేను సేవకు రావడం ఏందిరా, నేను రాను, నా బ్యాక్గ్రౌండ్ అది కాదు, నేను పెరిగిన విధానం అనేది, నేను రాను ప్రభు, నా వల్ల కాదంటే నువ్వు రావాలని పందమట్టాడు. నేను రానని మొండికేశాను. వేస్తే దేవుడు తెలుసు కదా, మంచిగా చెబుతాడు. వినకపోతే బెత్తం పట్టుకొని వస్తాడు. పౌలు గారు అంటాడ, బెత్తంతో ప్రేమతో రమ్మంటారా? ఆలోచన చేసుకోండి. దేవుని మాట వినండి. దైవజనుడు చెప్తే వినండి. వినలేదనుకో ప్రేమకేమో పక్కన పెడతాడు. ఏమొస్తాడేగా, కొరడా దెబ్బనేగా. నా దగ్గరకు అలానే వచ్చాడు. వచ్చి ఎవడికి లేని రోగం ఇచ్చాడు. నేను అనుకున్నాను, ప్రభువా భూమి మీద మొట్టమొదటిగా నా నుంచే ఒక కొత్త రోగాన్ని నువ్వు స్టార్ట్ చేస్తున్నావా? నాకు అర్థమైంది, నువ్వు చేసిన పనే. ఇది ఎవరికి అర్థం కావట్లేదు. టెస్టులు వేల లక్షల రూపాయల టెస్టులకు వేసి ఏం అర్థం కావట్లేదు. ఒక డాక్టర్ అన్నాడు, ఇక దేవుడిని ఇంటికి అన్నాడు. ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేసుకున్నాను. రోడ్డు మీదకి వెళ్ళాను. మెడికల్ షాప్లో విరోచనల్ టాబ్లెట్ తీసుకున్నాను. రూపాయి యాంటీఆర్ టాబ్లెట్ అని, రూపాయికి ఒకటే టాబ్లెట్ అయితే బుట్టిగా ఉంటుంది. ₹1 టాబ్లెట్, ఒక టాబ్లెట్ తీసుకొని నడి రోడ్డు మీద నిలబడి ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా ఈ టాబ్లెట్ వేసుకుంటున్నాను, నువ్వు నన్ను సేవకు రావట్లేదు కాబట్టి రోగం ఇచ్చావు. నాకు అర్థమైంది. ఈ భూమి మీద ఎవరికి అర్థమైతే లేదు. వైద్యాన్ని కూడా అందరినీ ఒక రోగం నాకు ఇచ్చావు. ఇది నీ వల్లనే నాకు అర్థమైంది కనుక ఈ టాబ్లెట్ వేసుకుంటున్నాను. దీనివల్ల తగ్గితే నీ సేవకు వస్తాను, చచ్చిపోతే నీ దగ్గరకు వస్తాను. నాకు ఏదైనా ఓకే. ఎందుకంటే అప్పటికే పాపాలన్నీ కడుక్కున్నాను, పరిశుద్ధపరచబడ్డాను, భక్తిలో దేవుళ్ళ సన్నిధిలో ఉన్నాను కనుక బ్రతుకుతే నీ సేవ చేసుకుంటా, చచ్చిపోతే నీ దగ్గరకు వస్తా, నీ చిత్తం ఏదైనా నాకు ఓకే అని ఆ టాబ్లెట్ వేసుకొని నీళ్ళు తాగిన ఒక గంటలో
వైద్యము, టాబ్లెట్లు, గొప్ప గొప్ప డాక్టర్లు చేయలేని పనులు, ఎన్నో డాక్టరేట్లు యుఎస్లో చదివాడు, ఎక్కడెక్కడో చదివాడు. వారి వల్ల కానిది ఒక్క చిన్న ప్రార్థన ద్వారా దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. నేను అంటాను, నేను పొందుకున్న నేను సజీవ సాక్ష్యం అండి. ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో అటువంటి శక్తి ఉంది. క్యాన్సర్ రోగాలైనా కరిగిపోతాయి, కిడ్నీస్ అయినా బాగుపడిపోతాయి. మా సంఘంలో మెదడు బ్రెయిన్ ట్యూమర్ అన్నారు, ఆమె బ్రతకదని చెప్పారు. ఆమెని తీసుకొచ్చారు చర్చికి. హిందువులు మా ఇంటి పక్కనే ఉంటారు, చర్చి పక్కనే. పడుకోబెట్టి చర్చిలో పడుకోబెట్టి పెడితే సంఘం అంతా ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే ఆమెను ఇంటికి తీసుకెళ్ళన్నారు. మళ్ళీ ఒక ఆదివారం రమ్మన్నా, మళ్ళీ ఒక ఆదివారం తీసుకొచ్చారు. ఒకసారి మళ్ళీ ఒక ఆదివారం వచ్చేటప్పుడు 2 చేతుల మీద చేయేసి వచ్చింది. మళ్ళీ ఇంకొక ఆదివారం వచ్చేటప్పుడు స్వతహాగా నడుచుకుంటూ వచ్చింది. మళ్ళీ ఇంకో ఆదివారం వచ్చిన ఎవ్వరి సహాయం లేకుండా నడుచుకుంటూ వచ్చింది. ఇప్పుడు స్కానింగ్ తీసుకుపో అని చెప్పారు.